అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఏదైతే ఆనాటి 1903వ సంవత్సరంలో న్యూయార్క్లోని కోపెన్హేగన్ ప్రాంతంలో ఒక బట్టల మిల్లులో పనిచేసేటువంటి మహిళలు మాకు పని గంటలు కావాలి, మాకు కూడా శ్రమకు తగిన వేతనం కావాలి, మాకు పట్టెడు అన్నం కావాలి, యుద్ధం వద్దు శాంతి కావాలి, ఓటు హక్కు కావాలని ఆ రోజు నినదించి పోరాటంలోకి వచ్చారు. పోరాటంలోకి వచ్చి వేలాది మంది మహిళలు చనిపోవడం, అసూలు బాశారు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ అదే సందర్భంలో ప్రస్తుతం మనం ఈరోజు భారతదేశంలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ ఇరాన్పై దాడుల సందర్భంగా దేశం ఒక యుద్ధంతో అట్టుడికిపోతుంది. అందరం కూడా భయాందోళనలో ఉన్నాం. రేపు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేటువంటిది. అదేవిధంగా ఇంకొక వైపు చూస్తే స్వాతంత్రం రాకముందు నుంచి ఎంతోమంది కార్మికులు వారి ప్రాణాల త్యాగాల ఫలితంగా కార్మిక చట్టాలను తీసుకొచ్చుకుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ కార్మిక చట్టాలను అనగదొక్కి 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులని హింసించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలకు రాత్రిపూట కూడా నైట్ షిఫ్ట్ వేస్తున్నారు. పని గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. శ్రమకు తగిన వేతనం లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. అదే సందర్భాన్ని ఈరోజు 2026వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భంలో కూడా మహిళలందరం కూడా మాకు పట్టెడు అన్నం కావాలి, యుద్ధం వద్దు శాంతి కావాలి, మహిళలకు రక్షణ కావాలి, శ్రమకు తగినటువంటి వేతనం కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి అనేటువంటి డిమాండ్స్ తోటి మేము పోరాటం చేయడానికి ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.